అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. నడి రోడ్డుపై నరికి రియల్ వ్యాపారి దారుణ హత్య. అందరూ చూస్తుండగానే నరికిన దుండగుడు. అనంతరం యాక్టివాపై పరార్. హైదరాబాద్ కాప్రాలో పట్టపగలే ఘటన. భయాందోళనకు గురవుతున్న నగరవాసులు. తొలి వెలుగు. హైదరాబాద్లో పట్టపగలే ఓ వ్యక్తిని అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై పడేసి కత్తితో నరికి చంపాడో దుండగుడు. అనంతరం ఏమీ జరగనట్టు తన యాక్టివాపై తాపీగా వెళ్లిపోయాడు. సీసీ కెమెరాలో రికార్డైన హత్యకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నగర శివారులోని కుషాయిగూడ పరిధి కాప్రా ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీకాంత్ను గుర్తుతెలియని దుండగుడు దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాంత్ తన కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా ఈ దాడి జరిగింది. దుండగుడు అతడిని వెంబడించి పదునైన ఆయుధాలతో దాడి చేశాడు. ఈ ఘటనలో శ్రీకాంత్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. హత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. వ్యక్తిగత కక్షలు లేదా వ్యాపార లావాదేవీలకు సంబంధించిన వివాదాలే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. దుండగుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శ్రీకాంత్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, వ్యాపార భాగస్వాములను విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. దీనికి బాధ్యులైన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. జాగ్రత్తలు మరియు సలహాలు. నగరంలో పట్టపగలే హత్యలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా రాత్రి సమయాల్లో బయటకు వెళ్లకండి. అనుమానాస్పద వ్యక్తులు వెంబడిస్తుంటే వెంటనే పోలీసులకు 100 ఫోన్ చేయండి లేదా రద్దీగా ఉన్న ప్రాంతాలకు వెళ్ళండి. కుటుంబ సభ్యులు ఒకరి లొకేషన్ మరొకరు షేర్ చేసుకోండి. వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యక్తులు ఆర్థిక వివాదాలు ఉంటే చట్టపరమైన మార్గం అనుసరించండి. హింసాత్మక నిర్ణయాలు తీసుకోకండి. సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీ బలోపేతం చేయండి. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కౌన్సెలింగ్ తీసుకోండి.